హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము హరిద్వార్లో ఉన్న మానసాదేవి టెంపుల్ చూస్తాము. ఈ హరిద్వార్లో మానసాదేవి, చండి మాత ఈ రెండు టెంపుల్స్ బాగా ఫేమస్. ఇవి మనము రెండు టెంపుల్ అయినా మానసాదేవి టెంపుల్ చూస్తాము. ఈ రెండు టెంపుల్ విజిట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా మీరు ఈ రోప్వే ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం మానసాదేవి టెంపుల్ విజిట్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఒక హాల్లో మీరు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ముందు వాళ్ళు టోకెన్ కొట్టిస్తారు. సో ఆ టోకెన్ నంబరు చదువుతారు. దాని ప్రకారం మీరు ఏమైనా అంటే లైన్లోకి వెళ్ళి ఈ విధంగా ఈ యొక్క రోప్వే మీరు ఎక్కాల్సి వస్తుంది. సో మీరు ఈ యొక్క రోప్వేలోనే తక్కువ టైంలోనే మీరు 2 to 5 minutes లోపలే ఆ యొక్క మానసాదేవి టెంపుల్ని, పైన ఉన్న మానసాదేవి టెంపుల్ని రీచ్ అవుతారు. సో అక్కడ కూడా మీరు కొద్దిగా సేపు నడవాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెప్పులు పెట్టేది పెద్ద సమస్యగా ఉంటుంది. సో అది ఎక్కడ దగ్గర ఫ్రీగా పెట్టుకోవచ్చు రిక్వెస్ట్ చేసుకొని. సో ఇప్పుడు మన రోప్వేలో చూస్తున్నాము. సో ఈ యొక్క హరిద్వార్లో ఉన్న మానసాదేవి టెంపుల్ పైకి మన రోప్వే ద్వారా వెళ్తున్నాము. సో అది మానసాదేవి టెంపుల్ కనిపిస్తుంది కదా ఫ్లాగ్. సో రెడ్ దాని మీద అలానే ఫ్లాగ్ కనిపిస్తూ ఉంది. ఇంకా మనం ఈ యొక్క హరిద్వార్ దృశ్యంగా చూస్తే గంగాదేవి ఆ యొక్క కాలువదార ఉంటుంది. అలానే ఆ ప్రెమిసెస్ మనం చూస్తున్నాము. చాలా బాగా అంటే హైట్లో ఉన్నాం కదా, మనకు బాగా అనిపిస్తుంది. అలానే రోప్వే కూడా మీరు చూస్తే దగ్గర దగ్గర 10 ఫ్రీక్వెన్సీలో వెళ్తూ ఉంటాయి. 10 ఈ విధంగా ట్రాలీలు రోప్వే ద్వారా వెళ్తూ ఉంటాయి. సో అవి బాగా ఆకట్టుకుంటాయి. సో చిన్నపిల్లలగానైతే ఎవరైనా ఉంటే వాళ్ళు ఇది బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇవి నేను రిషికేశ్వరరాజు అండి. సో ఈ యొక్క చలో కేశవరాజు యొక్క ఛానల్ రన్ చేస్తున్నాను. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు చూస్తే ఇక్కడ మనము ఆ టెంపుల్కే రోప్వే ద్వారా చేరుకునేసాము. లోపల ఉన్నాము. ఇంకా మనం ప్రవేశ ద్వారం అని చెప్పి ఆ ప్లేస్ చూస్తాము. అక్కడి నుంచి మనం గుడిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. సో ముందు ఆ ప్రవేశ ద్వారం ముందున్న ఆ యొక్క బుక్ స్టాల్స్ చూస్తున్నారు. సో మందిరక ప్రవేశ ద్వారం మానసాదేవి చాలా బాగా అనిపిస్తుంది. సో ఆ గర్భగుడిలో చూస్తే మీరు మానసాదేవి 2 అచ్చుల రూపంలో ఉంటుంది. సో ఆ గుడిని మనం చూస్తున్నాము. సో ఆ గుడి బయట ఉన్న వైష్ణోదేవి, ఇక్కడ ఎక్కువ వైష్ణోదేవి టెంపుల్స్ నార్త్ సైడ్ అంతా ఎక్కువ ఉంటాయి. సో మనం చాలా మంది వింటూ ఉంటాం కదా వైష్ణోదేవి, ఆ టెంపుల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాము. అదే అమ్మ వైష్ణోదేవి టెంపుల్. ఇది ఇక్కడ కూడా బాగా ఫేమస్. సో మీరు గర్భగుడి యాక్చువల్గా వీడియో అలౌ లేదు కాబట్టి తీయలేకపోయాము. ఇంక మీరు రోప్వే ఎక్కే మార్గంలోకి వస్తే ఇక్కడ ఈ మిషనరీ అంతా సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అలానే ఇక్కడ చేరుకుంటాయి. నైట్ టైం వ్యూ అండి, హరిద్వార్ నైట్ టైం వ్యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ రకంగా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే మీకు నోటిఫై అవుతాయి. సో మీరు ఖచ్చితంగా చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి, చూసే ప్రయత్నం చేయండి, ఆ రకంగా సపోర్ట్ చేయండి. సో మన హరిద్వార్ నైట్ టైం విజువల్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా బాగా కళ్ళ ముందుకు అనిపిస్తుంది. మన విజయవాడ కూడా ఇంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే సిటీకి కొద్దిగా విజయవాడతో పోలిస్తే చిన్నది కాబట్టి మనకి కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకొక వీడియోలో చండీదేవి చూద్దాము.